వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రతి బూత్లో బీజేపీని మరింత బలోపేతం చేద్దాం. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. నిడదవోలు పట్టణంలోని శ్రీరంగ వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గ సర్ఫేజ్ 2 కార్యశాల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింహాద్రి సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఆనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు. సర్ఫేజ్ 2 కేవలం ఒక సమీక్ష సమావేశం కాదని పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతి బూత్ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చేపట్టిన కీలక కార్యక్రమం అన్నారు. పార్టీ విజయానికి బూత్ స్థాయి వ్యవస్థ బలమని, అందులో BLA-2లు పార్టీకి వెన్నెముక లాంటి వారని అన్నారు. ప్రతి BLA-2 తన పరిధిలోని ఓటర్ జాబితాపై పూర్తి అవగాహనతో పనిచేయాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ జాబితాలోని లోపాలను వెంటనే గుర్తించి సరిచేయడంతో పాటు ప్రజలకు అవసరమైన సమాచారం అందించడం ప్రతి కార్యకర్త బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి, నిడదవోలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ మద్దిపాటి రజని, జిల్లా కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ, నిడదవోలు పట్టణ అధ్యక్షుడు గూడూరి నరసింహారాజు, పట్టణ ఇన్ఛార్జ్ దేవన వెంకట పాపారావు, నిడదవోలు రూరల్ మండల అధ్యక్షుడు చింతల బాలాజీ వెంకటేశ్వరరావు, పెరవలి మండల అధ్యక్షుడు బల్లా లీలాకృష్ణ, ఉండ్రాజవరం మండల అధ్యక్షుడు కోపినేడి సత్యనారాయణ, జిల్లా నాయకులు, అసెంబ్లీ పరిధిలోని BLA-2లు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 1952లో మొట్టమొదటి ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ రోజు అనేక మంది ఇతర దేశాల పౌరులు కూడా భారతదేశంలో ఉండడం, భారతదేశ పౌరులకు మాత్రమే ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఈ SIR అనే కార్యక్రమాన్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. 2002 వరకు ఇది ఇప్పటికే 11 సార్లు దీన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఆనాటి నుంచి మరలా ఈనాటి వరకు వివిధ కారణాలతో ఇది నిర్వహించలేని నేపథ్యంలో మరలా ఈరోజు మనం నిర్వహించుకోవడం జరుగుతోంది ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో. దానిలో మనం భారతీయ జనతా పార్టీ ఒక భాగస్వామి కావాలి. తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మన భారతదేశ పౌరులు మాత్రమే ఓటర్లుగా ఉండాలి, ఒక పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉండాలి అనే ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మనం అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 46,327 బూతులు ఉంటే దాదాపు 40,000 వరకు మనం BLA-2ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక సరికొత్త అధ్యాయాన్ని సృష్టించడం జరిగిందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో BLA-2లందరూ ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఎన్యూమరేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రతి ఓటర్కి ఈ ఎన్యూమరేషన్ ఫార్మ్స్ ఇచ్చి వాటిని తిరిగి కలెక్ట్ చేసుకుని వాటిని మ్యాపింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాపింగ్ చేయడం ద్వారా దాదాపుగా రాష్ట్రంలో 45 లక్షల ఓట్లు ఇప్పటికే తొలగించడం జరిగింది. అంటే దొంగ ఓట్లు కానీ, లేదా డబుల్ ఎంట్రీలు కానీ, లేదంటే చనిపోయిన ఓట్లు కానీ. ఇప్పుడు ఏదైతే అభ్యంతరాలు తెలియజేయాల్సిన నేపథ్యం 31వ తేదీన ఈ డాక్ ఓటర్ లిస్టు ప్రకటించడం జరుగుతుంది. ఆ తదుపరి మనందరం కలిసి ఆ బూతుల వారీగా మనం విశ్లేషణ చేసుకున్న డాక్ ఓటర్ లిస్టు వచ్చిన తర్వాత మీరు సమగ్రంగా ఓటర్ల జాబితా పైన అవగాహన కల్పించుకొని ఆ ఓటర్ల జాబితాలో ఉన్న ఎక్కడైతే డబుల్ ఎంట్రీలు ఉన్నాయో, లేకపోతే దొంగ ఓట్లు ఉన్నాయో, వారు ఈ ప్రాంతం వారు కాని వారు ఉన్నారో వారందరినీ తొలగించాల్సిన బాధ్యత మీ అందరిపైన సమగ్రంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎక్కడైతే అనేక ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, నిడదవోలు లాంటి పట్టణ ప్రాంతాల్లో అనేక చోట్ల ఓట్లు ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ రావచ్చు, లేకపోతే ఇక్కడ ఉద్యోగస్తులుగా పనిచేసిన వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉండడం జరగవచ్చు. ఇవన్నిట్లో కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఎవరైతే మన ఓట్లు ఉన్నాయో, మన పార్టీకి సంబంధించిన ఓట్లు కానీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమికి సంబంధించిన ఓట్లు కానీ, మనకు అనుకూలమైన ఓట్లని మనం నిలుపుదల చేసుకునే విధంగా, మనకి వ్యతిరేకమైన ఓట్లని మనం తొలగించే విధంగా కూడా మీ అందరూ BLA-2లో
ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.